నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రతిఫలం ఆశించకుండా కర్తవ్యాలను నిర్వర్తించాలని సేవాలాల్ మహారాజ్ సూచించారని చంద్రబాబు తెలిపారు. అందరి మనోభావాలు కాపాడుతూ సమాజ హితం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తండాల అభివృద్ధికి టీడీపీనే కృషి చేసిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. P4 విధానంతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి లోకేష్ నివాళులర్పించారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి ఆయన పునాదులు వేశారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కోటిపాడు వాకింగ్ ట్రాక్ బీఆర్ స్టేడియంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. గుంటూరు నగరాభివృద్ధికి గత 15 ఏళ్లుగా తనవంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ బీఆర్ స్టేడియంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సమస్య పరిష్కారంతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అనేకసార్లు కౌన్సిల్లో ప్రస్తావించినట్లు లక్ష్మణరావు గుర్తు చేశారు. తన ప్రచారంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా అనేక ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎలక్షను ఇంకా సుమారు 10 రోజులు మాత్రమే ఉంది. పెద్ద ఎత్తున 2 జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్గా నమోదైన వారు అందరిలో కూడా పెద్ద ఎత్తున ఆదరణ వ్యక్తమవుతుంది. ఈరోజు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం, అలాగే కొరిటిపాడు మొదలైన వాకింగ్ ట్రాక్స్లో అనేక మందిని కలవటం జరిగింది. మరి గుంటూరు నగరానికి సంబంధించి, నగర అభివృద్ధికి సంబంధించి అనేక సంవత్సరాలుగా నేను కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో మెంబర్గా ఉండి మంచినీటి సమస్య కానీ, రోడ్లకు సంబంధించి కానీ అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది. గోరంట్ల వాటర్ స్కీమ్ పూర్తి చేయాలని చెప్పేసి కార్పొరేషన్ మీద ఒత్తిడి తేవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియం, ఈ స్టేడియము పూర్వ వైభవాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నగరానికి సంబంధించిన అనేక విషయాలు, ఇప్పుడు శంకర విలాస్ బ్రిడ్జి, అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తామంటున్నారు. అనేక సమస్యలు అక్కడ రాబోతూ ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా నగరాభివృద్ధిలో గత 10-15 ఏళ్లుగా నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. ఈ క్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి, గుంటూరు నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీడీఎఫ్ అభ్యర్థిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. ప్రజల సహకారంతో క్లీన్ గుంటూరు, గ్రీన్ గుంటూరు సాధిస్తామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడు తీసుకోవాలని
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. 57వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటూ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సోర్స్ రీసోర్సులను ఈ నెల థీమ్ గా తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. 100% డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. తడి పొడి చెత్తలను వేరుగా చేసి పారిశుధ్య సిబ్బందికి ప్రజలు అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే కాంక్ష ఒకటి. తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ థీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం, వాటిని సక్సెస్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ 57 డివిజన్స్ని 839 మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో డొంకరోడ్డు రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం మొదలు పెడితే ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా డొంకరోడ్ రైల్వే బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు. దీంతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన మంత్రి పెమ్మసాని డొంకరోడ్ బ్రిడ్జ్ ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వేగవంతంగా పనులు చేపట్టి 58 సిమెంటు బ్లాకులను అమర్చి కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు మొదలుపెట్టారు. నల్లపాడులో సిమెంట్ బ్లాక్లను తయారు చేసి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో తెచ్చి ఇక్కడ అమర్చుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న 3 రైల్వే ట్రాక్లకు తోడు మరో 2 కొత్త ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 25 కల్లా పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. డొంకరోడ్ వంతెన పనులు తొందరగానే జరుగుతున్నాయని, ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతాయని స్థానికులు వెల్లడించారు. నేను అనుకోవటం ఇంకో 20 రోజులు అయిపోయింది అనుకుంటున్నా. ఇది పని మొత్తం చాలా స్పీడ్గా చేసినట్టే పని. ఏదైనా కానీ మనకు పెమ్మసాన్ని మాత్రం బాగా చేసినట్టు ఇది వస్తాయి చెప్పాలంటే. ఈ టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే మనకి చాలా చండాలంగా చేసింది, అన్నీ చూసాము, అభివృద్ధి లేనిది. ఇది మాత్రం బాగా జరుగుతుంది స్పీడ్ వరకు. అన్ని రోడ్లు బాగున్నాయి, ఇక్కడనే కాదు కానీ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రోడ్లు కానీ అంత అభివృద్ధి బాగా జరుగుతుంది. మెయిన్ మన కనెక్టివిటీ కావాల్సింది రోడ్లే కదా మెయిన్ ముఖ్యం. ఏ రావాలన్నా అది మాత్రం బాగా జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను. జరుగుతుంది పని చూస్తున్నా కూడా. దీని సైడ్ నుంచి కాలువలో అది పెద్ద లైన్ తీస్తున్నారు కదా, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉండటం కోసమనే చేస్తున్నారు బాగా పని. ఇది మాత్రం చాలా పని వేగంగా జరిగినట్టే నాకు తెలిసింది. మంచి అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ. మంది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సమయంగా వాన పడితేనేమో ఇది నిండిపోయేది. ఇంతకుముందు ఇప్పుడు ఏదో పకడ్బందీగా చేస్తున్నారుగా. ఏదో లేట్ అయినా ఇబ్బంది లేదు, నీట్గా చేస్తే చాలు. ఇబ్బందులు ఎటా పడుతున్నారు పడేవాళ్ళు. బిగిన్ చేసిన వాళ్ళు ఏం చేయలేము, ఒకరోజు లేట్ అయినా కానీ. దానివల్ల ఇబ్బంది ఏమి అదే ఉపయోగము. ఈ కట్టడం వల్ల ఈ బ్రిడ్జి వంతెనలో ఇది చేయటం వల్ల మంచిదేనండి అందరికీ. ఇంతకుముందు వర్షం వస్తే నడవంలో నీళ్ళు కూడా ఉండేది. ఇప్పుడు ఇది చేయటం వల్ల మంచిదే. 25 డేట్ పెట్టారు ఓపెనింగ్ అని. 25 కాకపోయినా అవతల ఒక 10 రోజులైనా కంప్లీట్గా పూర్తయిపోతే అప్పుడు ఓపెన్ చేస్తే మంచిది. 25 జనాలను వదిలి బండ్లు ఇంకా తర్వాత 10 రోజులు బండ్లు వదిలి తర్వాత మళ్ళీ అట్లా వదలటం అది అనేది కూడా కరెక్ట్ కాదు. కంప్లీట్గా పూర్తి చేసి 25 కాకపోయినా ఇంకొక 10 రోజులు 15 రోజులు టైం తీసుకొని కంప్లీట్గా పూర్తి చేసి వదిలేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నామండి. ఇంతకుముందు బాగా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు వర్క్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10 రోజులు కాదు 15 రోజులు అయినా కానీ ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కనుక ఇంకా బ్రిడ్జి మీద నుంచి అటు వెళ్ళిపోతున్నాం. పూర్తిగా క్లియర్ అయిపోయిన తర్వాత వదిలితే ఇంకా అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు. అది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం క్లియర్ అయిపోవాలి, క్లియర్ అయిపోతేనే బాగుంటుంది. అక్కడ కూడా ట్రాఫిక్ ఎంత ఇబ్బంది ఏం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిటింగ్ చేస్తున్నాం. ఆ ఇబ్బంది ఏదో 10 నిమిషాలు ఇబ్బంది పడుతున్నాం, చక్కగా వెళ్ళిపోతున్నాం. ఇది క్లియర్ అయిపోయింది అనుకో, మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే అసలు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు కదా. అది
వైసీపీ నగర అధ్యక్షురాలుగా నియమితులైన షేక్ నూరి ఫాతిమాకు ఆ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. మంగళదాస్ నగర్లోని కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కేసరి ఆదినారాయణ రెడ్డి, మల్లవరపు రమ్య, శ్రీరామ్ ప్రసాద్, సింగారెడ్డి తిరుపతి రెడ్డి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నగరానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కానీ ఈ నగరానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా గొంతెత్తుతూ మరి ఈ రాష్ట్రం దాకా తీసుకెళ్లే విధంగా మరి నేను పనిచేస్తానని, అలాగే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక చిన్న వయసులోనే ఈ పొజిషన్ తీసుకొని నేను చేయగలుగుతానని చెప్పి నమ్మకంతో నాకు ఇచ్చిన నాయకులు లప్పిరెడ్డి అన్న కానీ, లేకపోతే అలాగే మనోహర్ అన్న కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా, అలాగే డైమండ్ అన్న కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా, అలాగే మా గురువు అయిన మన రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్, ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలకు 25,000 మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం మిర్చి యార్డులోని రైతులను కలిసి సిపిఐ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడా హనుమంతరావు, శివాజీ, నాసర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మిర్చి పలుకుతా ఉంది, 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతా ఉన్నారు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం, అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతా ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సౌజన్యంతో కొల్లేరు వలస పక్షుల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ వజ్రనాభ్ నటరాజ్ మహర్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియంలో జరిగిన కొల్లేరు వలస పక్షుల ఫోటో ఎగ్జిబిషన్ ను స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సీఈఓ మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నటరాజ్ మహర్షి మాట్లాడుతూ స్వదేశంలో మంచు తుఫాను లాంటి పరిస్థితులతో వాతావరణం భరించలేనంత చల్లగా మారడం ప్రారంభించినప్పుడు ఈ పక్షులు తమ స్వస్థలాన్ని వదిలి వెచ్చని వాతావరణం ఉన్న ప్రదేశాలకు ఎగురుతాయని అన్నారు. సీజన్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లే ముందు వాటి సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలోని కొల్లేరు సరస్సుకు వస్తాయని తెలిపారు. అందుకే నేటి తరం ఈ వలస పక్షుల గురించి తెలుసుకునేందుకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా ఆటోగ్రాఫర్ ఎంవి రఘు, అట్లూరి నారాయణరావు, నందం రామారావు, లక్ష్మీనారాయణ, రాజు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కొల్లేరు ద ప్యారడైజ్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. సో ఇప్పటిదాకా మ్యాక్సిమం చాలా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చేసిన నేను ఫస్ట్ టైం ఒక తెలుగువాడిగా మన ప్రస్తుతం ఏంటంటే బేసికల్గా కొల్లేరు అనేది ఒక అన్టోల్డ్ స్టోరీ కింద అయిపోతుంది. యాక్చువల్గా అంటే వివిధ దేశాల నుంచి యాక్చువల్గా శీతాకాలంలో వచ్చి తమ సంతానోత్పత్తిని డెవలప్ చేసుకోవడం కోసం అవి 4-5 months ఉంటున్నాయి కొల్లేరులో. సో వాటి యొక్క లైఫ్ స్టైల్ని, ఆ ఎమోషన్స్ని, ఇప్పుడు పెయింటెడ్ స్ట్రాక్స్ కావచ్చు, హెరెన్ కావచ్చు, లేకపోతే పెలికాన్స్ కావచ్చు, సో వాటిని ఫస్ట్ వెళ్ళి రేకీ చేసి, అంటే బేసికల్గా మన రెగ్యులర్గా ఎగ్జిబిషన్లో చూస్తే కనుక జస్ట్ ఆ క్రౌడ్స్ని లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ని చూపిస్తారు. దీంట్లో మీరు కనుక చూస్తే 30 ఫోటోగ్రాఫ్స్లో ఒక్కొక్క ఫోటోగ్రఫీ ఇట్ విల్ టెల్ యూ ఏ కాన్సెప్ట్, ఒక ఎమోషన్ని. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చర్ క్రియేటివిటీ కమిషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.